వేరే మధ్య రావట్లే పార్క్కి. అవునా, ఓకే. భయ్యా దో చాయ్. ఓ మాకు అసలు రెడీమేడ్ చేసి అనుకుంటున్నాను. తీసుకోరా నువ్వు కూడా. ఈ మధ్య రాకపోయేసరికి బాగా చక్కెర వచ్చేసింది. తగ్గిందిలే. ఆయన ఎందుకు రాలేదురా? అవునా? సరే, ఎవడరా వాడు? మనలోనే వాడు ఎవడరా? వస్తున్నాడు వాడేనా? సరే రాని తీసుకుందాం. అంకుల్ నేనా? ఫిలిమ్స్లో ట్రై చేస్తున్నా. రెడీ? ఇప్పుడు అవుతుందా లేదన్నా? ఇప్పుడు అవ్వకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అవ్వచ్చుగా. అవ్వకపోతే అది నా ఫ్యూచర్ అంకుల్, మీకెందుకు? మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను. చూస్తున్నా. ఫ్యూచర్ పోతే ఉండదా? మీరు జాతకం చెప్పండి, ఎప్పుడంటే మొదలు పెట్టారు అంకుల్? అచ్చా, కొంచెం పక్కారండి. ఇట్లా పర్సనల్ ఒక 2 నిమిషాలు మాట్లాడారు. అంకుల్ మీరు మా ఇంటికి 2 స్ట్రీట్స్ ఆపోజిట్లో ఉంటారు, మీరే కదా? ఓకే, నాకు పెడతాండి. మా ఇంటికి రైట్ సైడ్లో మీరు ఉంటారు కదా, మరి రోజు రాత్రిపూట లెఫ్ట్ సైడ్ ఇంటికి వెళ్తారు ఏంటి కదా? నాకు తెలుసు. మీకు రైట్ సైడ్ ఫస్ట్ హౌస్, లెఫ్ట్ సైడ్ సెకండ్ హౌస్. ఏంటి పర్సనల్స్ ఎందుక? మరి మీరు మా పర్సనల్స్లోకి దూరినప్పుడు లేదా? మిమ్మల్ని చూసినా నాకు గురిగింజ సామెత గుర్తొస్తుంది అంకుల్. దాని కింద మచ్చ చూసుకోవాలి, పక్కన వాళ్ళందరి మచ్చల్లో వేలు పెడుతుంది, అదే గుర్తొస్తుంది. ఇది కాకుండా మీరు అమ్మా నాన్నని రీసెంట్గా ఆర్ఫనేజ్లో జాయిన్ చేసినారు తెలుసు. ఇవన్నీ ఎలా తెలుసా? యాక్టర్ని కదా, అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలి, అదే ట్రై చేస్తున్నా. అంకుల్ మీకుండే పర్సన్స్ మీకుంటాయి, మాకుండే పర్సన్స్ మాకుంటాయి. సో ఎంటర్ కావద్దు మా లైఫ్లోకి. ఓకే, బెటర్ యూ డోంట్ ఎంటర్ మై లైఫ్. దట్స్ వై ఐఎమ్ నాట్ ఎంటర్ టు యువర్ లైఫ్. లాస్ట్ ఒక్క మాట, మచ్చ ముందు నీ కింద మచ్చ చూసుకోరా లుచ్చా. పదల్లా ఇంకోసారి మన జోలికి రాడు.